నేను మీ శిరీష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా ఎందుకు అమలు చేయలేదని సిపిఎం పార్టీ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ జిల్లాలో ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా ఎందుకు అమలు చేయలేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, పి తేజేశ్వరరావులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన ఏడాదిలో ఏమాత్రమూ సంతృప్తికరంగా లేదని, జనంకు అప్పులు తప్ప ఆదాయం లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని, జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరు అందిస్తామని, జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయలేకపోయారో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదని చెప్పి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని మేము అడుగుతున్నాం. ఈ జిల్లాలోని ఎన్నికల సందర్భంగా ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పినారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. జీడికి గిట్టుబాటు ధర ఇచ్చి జీడి బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పినారు. అదేవిధంగా ఈ భవిష్యత్తులో నిర్వాసితులకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా రిమ్స్ అప్గ్రేడ్ చేస్తామన్నారు. ఏ ఒక్క హామీ కూడా ఈ ఏడాది కాలంలో అమలు చేయలేదు. సరే కదా, ఈ రోజు సముద్ర తీర ప్రాంతంలో ఉండే భూమంతా కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇది సరైనది కాదని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తాం. ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో 1,00,000 పైన గిరిజనులు ఉన్నారు. వారికి ఐటీడీఏ లేకపోవడంతో ఇవాళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన భూములన్నీ కూడా తప్పుడు పత్రాలు సృష్టించి గిరిజనేతలు ఆక్రమించుకుంటారు. ఐటీడీఏ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడతారు. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించింది. ఇంతవరకు అమలు చేయలేదు. వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. జిల్లా సస్యశ్యామలం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని, రిమ్స్ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అక్రమ మైనింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో భూదోపిడీ ఆపాలని, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టొద్దని వారు అన్నారు. కోడి రామూర్తి స్టేడియం నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల మద్దతుతో ఉద్యమాలు చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైదిక గ్రామమైన కోర్మా గ్రామంలో పర్ణశాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలోని కిట్టాలపాడు పంచాయతీ పరిధిలోని కోర్మ గ్రామంలో వర్ణశాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టిన ఘటన చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం వలన సుమారు 40 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు వైదిక గ్రామమైన కోర్మ గ్రామ ప్రధానకర్త నరోత్తం ప్రభుదాస్ తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి ఎవరో దుండగులు వర్ణశాలకు నిప్పంటించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడడంతో మంటలను అదుపు చేయలేకపోయామని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ సునీల్ దినకర్, ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి కలిసి 85 లక్షల రూపాయలతో రోడ్లను ప్రారంభించారు. పల్లె పండుగ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్లను ప్రారంభించడానికి పోలాకి మండలానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తికి మండల నాయకులు, ప్రజలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇటీవల 2 కోట్ల రూపాయలతో నిర్మించి ప్రారంభించిన
గొల్లలవలస సంతలక్ష్మీపురం రోడ్లను వీక్షించి తదుపరి చెల్లైవలస పంచాయతీ గాతలవలస పరిధిలో గల కమ్మిరిపేట చింతువానిపేట రోడ్లను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని గడిచిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుండి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ లావణ్య, నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, మండల పార్టీ అధ్యక్షులు మిర్యాపల్లి వెంకటప్పలనాయుడు, బైరి భాస్కర్రావు, సూరపు నారాయణదాసు మరియు మండల సర్పంచులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు యోగాసనాలు చేయడం వలన మానసిక ఒత్తిడి దూరమవుతుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి సూర్యప్రకాష్ అన్నారు. ప్రతిరోజు యోగాసనాలు చేయడం వలన మానసిక ఒత్తిడి దూరమవుతుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి సూర్యప్రకాష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద యోగాసనాలు చేయవచ్చన్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రహదారిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా పట్ల అందరూ అవగాహన పెంచుకొని యోగాసనాలు వేయడం వలన ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. యోగాసనాలు చేయడం వలన ఆరోగ్యంగా ఉంటామన్నారు. యోగాసనాలు వేయడం వలన వ్యాధులు దూరమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు పాండ్రంగి మురళీకృష్ణ, తంగి స్వాతి, ఆయుష్ శాఖ నుండి చంద్రశేఖర్, పౌర సరఫరాల కార్యాలయం నుండి డీటీలు, సిబ్బంది, డీలర్లు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళంని ఎంపానల్మెంట్ నకు ప్రయత్నం చేస్తున్నట్లు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం స్పష్టం చేశారు. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళంను కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం యాజమాన్యం వారు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సోమేశ్వరరావు గౌరవపూర్వకంగా పిలిచి తమ హాస్పిటల్ కొత్త కట్టడాన్ని మరియు కొత్త పరికరాలను చూపించి మాజీ సైనికులకు మరియు వీర నారీమణులకు కూడా సేవలు అందించే ప్రయత్నంలో తాము ఉన్నామని, అందుకు అనుగుణంగా ఈసీహెచ్ఎస్ కు ఎంపానల్మెంట్ చేసేందుకు అడుగులు కూడా వేస్తున్నట్లు తమతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ముఖాముఖిలో తెలియజేస్తున్నట్లు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో హాస్పిటల్ అభివృద్ధి చేయడం చాలా ఆనందదాయకమని, ఇది మన సొసైటీకి చాలా ఉపయోగపడుతుందని, అందులోనూ మాజీ సైనికులు ఈసీహెచ్ఎస్ కు ఎంపానల్మెంట్ కు అడుగులు వేయడం ఎంతో ఆనందంగా ఉందని, దీనిని త్వరలో అందుబాటులోకి తీసుకుని రావడానికి తమ వంతు కృషి చేస్తామని అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం మాజీ సైనికులకు, వీర నారీమణులకు దుస్సాలులతో కప్పి మెమోంటోను ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అనుసంధానకర్త అయిన పి ఆనందరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సోమేశ్వరరావు, డాక్టర్ రవి సంతోష్, సిహెచ్ వేద, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ నటుకుల మోహన్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంకేన వేణుగోపాల్ తో పాటు జిల్లా మాజీ సైనికుల చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వర్రావు, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం, వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ, మాజీ సైనికులు జిల్లా నలువైపుల నుంచి పాల్గొన్నారు. రేగడి ఆమ్దల్వలస మండలానికి నూతన తహసీల్దార్గా ఐ కృష్ణలత బుధవారం నూతన బాధ్యతలు చేపట్టారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి ఆమ్దల్వలస మండలంలో నూతన తహసీల్దార్గా ఐ కృష్ణలత బుధవారం నూతన బాధ్యతలు చేపట్టారు. ఈమె జామి మండలం నుండి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జామి మండలం నుండి రేగడి మండలానికి నూతన తహసీల్దార్గా నూతన బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే ఇసుక అక్రమ రవాణాదారులపై ప్రత్యేక నిఘా ఉంటుందని, అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు వారిపై తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వీటి బకాయిల వసూళ్లు వేగవంతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. రెవెన్యూ శాఖ బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని గురువారం కేఎన్వీడి ప్రసాద్ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని గురువారం కేఎన్వీడి ప్రసాద్ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కనకరాజు, అట్టాడి శ్రీనివాస్, శోభనాచార్యులు, చక్రవర్తి మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల డిమాండ్ల సాధనకు కృషి చేసి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్టు చట్టాలలో 1995, 1998 చట్టాలను పునరుద్ధరించాలని విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల ఏపీడబ్ల్యూజేఎఫ్ జేఏసీ నాయకులు తహసీల్దార్ ఐ కృష్ణలతకు కోరారు. ఈ మేరకు బుధవారం వర్కింగ్ జర్నలిస్టులు 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు అమరాన తిరుపతి, బాలకృష్ణ, ప్రసాద్ బాబు, రామ్మోహన్,
కెంబూరు రామినాయుడు, రవి, రామినాయుడు, నెల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు కాపాడేందుకు వేతనాల చెల్లింపు, ఇతర సదుపాయాలకు వేతనాల బోర్డు ఏర్పాటు అంశాలపై ఈ చట్టాలు వర్కింగ్ జర్నలిస్టులకు ఏర్పాటును అందించే 1995, 1998 చట్టాలను రద్దు చేయడం దుర్మార్గపు చర్యని అన్నారు. ఈ చట్టాల రద్దు వల్ల జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలకు విఘాతం కలుగుతాయన్నారు. వర్కింగ్ జర్నలిస్టులు యాజమాన్యాల నుంచి చట్టబద్దమైన రక్షణ లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఉన్న ఈ 2 చట్టాలు తిరిగి పునరుద్ధరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ కు కోరారు. మీడియాను ఒకే చట్ట పరిధిలోకి తెచ్చే విధంగా సరికొత్త చట్టాలు రూపొందించాలన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు పంపించి న్యాయమైన డిమాండ్ల సాధనకు కృషి చేస్తానని తెలియజేశారు.